అమ్మా జో కొట్రా అంటే పిచ్చి కుక్కని కొట్టినాడు కొడుతున్నాడు వేసిడు. హలో అత్తలు, నేను మస్తున్నా, మీరెట్లున్నారు? మా కమ్యూనిటీలో ప్రతి శనివారం కూరగాయలు అమ్ముతారు. అమ్మతో కొనడానికి వెళ్తున్నా. నాకు కొనడానికి బేరమాడడానికి రాదు అత్తలు, ఏదో చేతి సహాయం కోసం అమ్మతో వెళ్తున్నా. అమ్మ కొంటే ఆ కొన్నవన్నీ కూడా సంచిలో వేస్తుంటారు. మన పనులు మనం చేసుకోవాలి అత్తలు, రాకపోతే నేర్చుకోవాలి. పెద్దోన్న ఎత్తున కదా, నేర్చుకోవాలి కదా అన్ని కూడా. ఏంటో అత్తలు, ఈ సముద్రంలో సొరచాపకి రక్తం చూడంగానే ఎట్లా పిచ్చిలేస్తుందో, నేను సంతకి వెళ్ళినప్పుడు నాకు షాప్ కనిపిస్తే అట్లనే పిచ్చిలేస్తుంది, ఏదో ఒకటి కొనుక్కోవాలనిపిస్తుంది. అందుకే అమ్మని గుంజుతున్న షాప్కి వెళ్దామని. ప్రసన్నలకు ఫోన్ చేసి త్వరగా రా చందు, విహాన్ నన్ను షాప్ గుంజుకుపోతున్నాడు అంటే నేను వెంటనే వీరుడిలా బయలుదేరిపోయాను. వెళ్ళి చూస్తే వాళ్ళ అమ్మని షాప్కి వెళ్దామని బ్రతిమలాడుతున్నాడు. ఏం సతాయిస్తుందా? బెండకాయలు తింటున్నావా కూర్చొని? ఏం కావాలి? ఏంటి? నేను కూడా కూర్చోవాలి వచ్చి. వాడికి షాప్కి వెళ్ళడం తెలుసు, వెళ్ళి తెచ్చుకోవడం తెలుసు, బట్ మేము పక్కన ఉండాలి, లేకపోతే మా పర్మిషన్ అయినా ఉండాలి. ఇంకో వెళ్ళు. చూసారా, వెళ్ళు అనగానే షాప్కి ఎలా దారి కట్టాడవాడు, అన్నీ తెలుసు. అలా వెళ్లే దారిలో మన వాళ్ళు పలకరిస్తే హాయ్ చెప్పి షాప్లోకి వెళ్ళి ఒక చాక్లెట్ అయితే తెచ్చుకున్నాను. సే హాయ్. మీరే చెప్పండి అత్తులు, అమ్మకి కూరగాయలు కొనడానికి హెల్ప్ చేసి అంత పెద్ద సంచి మోసాను. ఇలాంటి పనులు చేసినప్పుడు ఎంతో కొంత అప్రిషియేషన్ ఉండాలి కదా. ఈరోజు వెదర్ చాలా బాగున్నది. బైక్ వచ్చేసింది. అత్తులు మామూలు ఉంటా బాయ్. లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో రేపు కలుసుకుంటా. బాయ్. సబ్స్క్రైబ్.